మేము న్యూ ఇయర్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. మేము హాస్టలర్స్ కాబట్టి ఇంక బయటికి వెళ్ళేసి ఇంక కేక్ అయితే తెచ్చేసుకున్నామంట. కేక్ అయితే తీసుకొని వచ్చాక దీంట్లో క్యాండిల్స్ అయితే తీసుకొని రాలేదు. ఇంక మా ఫ్రెండ్స్ ఏమంటారేమో అనుకున్నాను. ఇంక వాళ్ళైతే రూమ్లో లేరు. ఇంక బయట అయితే వచ్చేసరికి ఇంక బయటేమో ముగ్గేస్తూ ఉన్నారు. వీళ్ళ మొగాలు చూస్తే ముగ్గేస్తారా అనుకున్నా, కానీ పర్లేదు బాగానే వేసేసినారు అన్ని జాంగ్రీలు అయితే వేస్తూ ఉన్నారు మిడిల్లో సర్కిల్లో అయితే. సో ఇంక మనం చెడగొడదామని చెప్పేసి వెళ్ళాము దాని దగ్గరికి అయితే. ముగ్గు అయితే ఇక పెంట వేసేసినాడు దాన్ని అయితే. ఇంక నేనైతే బయటికి అయితే వెళ్ళాను, వీళ్ళు బాగా వేస్తా అని చెప్పేసి కొంచెం బార్డర్ వేస్తామని చెప్పేసి బయటికి అయితే వెళ్ళాము. కలర్స్ అయితే తక్కువ ఉండడంతో అయితే సరిగ్గా రాలేదు, కానీ దాన్ని అయితే ఎలాగోలాగైతే కవర్ వేసేసినాం అనమాట. ఇంకా సంక్రాంతికి కూడా మేము ఇలానే చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా సంక్రాంతికి ఎవరింటికి వాళ్ళ ఇంటికి పోతాం కాబట్టి ఇంకా హాస్టల్లో అయితే ఎవరు చేయరు. ఇదంతా అయితే మా హాస్టల్ అనమాట. ఇంక అందరం మా సీనియర్స్ అక్క వాళ్ళము మా వాళ్ళందరం కలిసి అయితే ముగ్గురు అయితే వేసేసినాము. ఇంకా ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. మనం సీ లాంగ్వేజ్లో అవుట్పుట్ ఎలాగో ఇప్పుడు ఈ ముగ్గులో కూడా మనమైతే అవుట్పుట్ అయితే కనిపెట్టేసినాము. సో ఇంకా రెండైతే బాగానే వచ్చేసినాయి, అవుట్పుట్ మాత్రం సూపరు. ఇంకా ఏదో మిస్ అయింది చెప్పేసి మా మేడం అయితే ఇంకా ఫ్లవర్స్తో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే బాగా రాసేసినారు. ఇంకా కలర్ఫుల్గా భలేగా ఉంది, అవుట్పుట్ మాత్రం సూపర్గా ఉంది. ఎలాగుంది అయితే కామెంట్ చేసేసేయండి కామెంట్ బాక్స్లో. ఇంకా అంతా అయిపోయేసరికి అయితే 11:55 అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో ఫోన్లో అయితే కొట్టి చంపేస్తున్నారు. ఇంకా కిందికి రా అని చెప్పేసి. ఇంకా కిందికి పోతే ఇంకేముంది, వీడియో మాత్రం ఏం తీసుకునేరు. అందుకే ముందే ఓపెన్ చేసి మా రూమ్లో అయితే వీడియో తీసుకుంటా ఉన్నాము. మా ఫ్రెండ్స్ ఏమో కింద కొట్టుకొని వస్తున్నారు, ఎంతసేపు టైం అవుతుంది ఇంటి వాళ్ళని చెప్పేసి. అందరం వెళ్ళి అయితే సరదాగా అయితే ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నాము. మా వాళ్ళు నేను ముందుకు వస్తాను, నేను వెనకాల వస్తాను అని చెప్పి కొట్టుకొని వస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ ఎప్పుడు తయారు చేసినారేమో కానీ కట్ చేస్తామంటే అసలు కట్టే కడం లేదు, చాలా గట్టిగా ఉంది కేక్ అయితే. ఏం చేస్తాం, దాన్నే తినేసినాము అందరము. దానిలో తినడం కంటే పూసుకోవడానికి ఎక్కువ అయిపోయింది. బ్రెడ్ అంతా తినేసి క్రీమ్ అంతా అయితే పూసేసుకున్నారు. ఒకరైతే గంధం పూసుకున్నట్లు పూసుకుంటా ఉన్నారు. ఇంకా ఈమె అయితే సరే నీకు ఇది సరిపో అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ అయితే పూస్తూ ఉంది మా అక్షయ్ అయితే. ఇంకా కేక్ అంతా కట్ చేసుకొని అయితే బాగా ఎంజాయ్ చేసేసాం అంట నైట్ అయితే. ఇంకా మార్నింగ్ లేచేసి బ్రష్ అయితే చేస్తూ ఉన్నాము. మేము లేచేసరికేమో 10 అయిపోయింది. ఇంకా సరేలే గుడికి వెళ్దాం అని చెప్పేసి అందరం రెడీ అయితే కిందికి అయితే వచ్చేసినాము. ఇంకా అందరం రెడీ కిందికి వచ్చేలోపు అయితే 11:55 అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ రాలేదనమాట. సో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకోసారి మనం వేసిన ముగ్గులను అయితే చూస్తూ ఉంటాం. మనం వేసిన దాన్ని 10 సార్లు కాకపోతే 20 సార్లు అయినా చూసుకోవాలా, అది మన సాంప్రదాయం అనమాట. నేనైతే ఏదైనా ఒక పని చేసినా అంటే దాన్ని అయితే ఒక 10 సార్లు 20 సార్లు చూస్తాను అనమాట. సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిన అనుకోండి, దాన్ని ఒక 10 సార్లు 20 సార్లు చూస్తాను అలా అనమాట నేనైతే. అలానే మనం వేసిన ముగ్గురు కూడా 2-3 సార్లు చూసేసుకొని అయితే వెళ్తూ ఉన్నాం. మా ఫ్రెండ్ ఏమో ఇంకా రాలేదు. అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ చూస్తేనేమో గుడిలో పూజారి లేడు, గుడికి మాత్రం గెడ పెట్టేసినారు. ఏం చేస్తాం, ఇంకా బయట నుంచి దర్శనం వేసుకొని అయితే వచ్చేసినాము. అదృష్టం లేదనుకుంటా మాకు ఇంకా దర్శనం వేసుకోవడానికి. ఏం చేస్తాం, బయటే ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసినాము మేము మా ఫ్రెండ్స్ అయితే. ఇదంతా మా ఫ్రెండ్ వల్లే జరిగింది అనమాట. సో ఇంకేం చేస్తాం, బయట నుంచి దండం పెట్టుకొని అయితే వచ్చేసినాము. ఇంకా ప్రసాదం లేదన్న బాధపడతా ఉంటే మా ఫ్రెండ్ ఏమో అయ్యప్ప ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసింది. అందరం తిన్నాము. అలాగే మా హాస్టల్లో ఏమో ఇంకా పలావు చికెన్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో అందుకే చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఇంకా మనం మధ్యాహ్నం ఏమో స్పైస్ గార్డెన్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అక్కడ వస్తే జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా వెళ్ళేది కావాలని చెప్పేసి ఇంకా ఈ పూటకైతే ఇంకా మా హాస్టల్లో పెట్టిన ఫుడ్తోనే సరిపెట్టుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం భలేగా ఉంది అసలు పలావ్ చికెన్ అయితే. ఇంకా ఈవినింగ్ అయితే మేము మా ఫ్రెండ్స్ అంతా రెడీ అయితే స్పైస్ గార్డెన్కి అయితే వెళ్ళాము, ఆఫర్ ఉందని చెప్పేసి. ఎక్కడ ఆర్డర్ రియల్ పడతాం మాక ఇంకా అలా అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్గా వెళ్ళి ఏమన్నా తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాము. ఈ మెనూ కార్డును చూసినట్టు మనం బుక్కులు చూసింటే ఇప్పటికి ఐఏఎస్లో ఐపీఎస్లో అయితే అయిపోతా అంటేనేమో ఇంకొకసారిగా మెనూ కార్డు యూజ్ చేసి ఇంకా ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్స్ ఏమో ఈడ వద్దు, రూమ్లో తిందామని ఒకరంటారు, వద్దు ఈడే తిందామని ఒకరంటారు. ఏం చేస్తాం, వాళ్ళ మాట వినలేక ఇంకా ఆఫర్ టేక్ అవే ఒకటే ఉందంట. సో ఇంక అందుకే వెళ్ళేసి ఆడ ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేసినాము. వాళ్ళకు 5 మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు. ఆ 5 మినిట్స్లో మనం ఏం చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న ఉయ్యాల్లో అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ ఏమో ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటా ఉన్నారు, నేనేమో ఆర్డర్ ఇస్తూ ఉంటే. సో అందుకే వాళ్ళని పక్కా దుబ్బేసి నేను కూడా ఇంకా కొద్దిసేపు అయితే అలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా 5 మినిట్స్ తర్వాత అయితే మన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా తీసుకొని అయితే వచ్చేసినాము. అలాగే మేము ఏమేమి తెచ్చుకున్నామంటే బిర్యానీ తెచ్చుకున్నాము, అలాగే నూడిల్స్ తెచ్చుకున్నాము, అలాగే స్ప్రైట్ బాటిల్స్ తెచ్చుకున్నాము, ఇంకా చికెన్ పకోడా తెచ్చుకున్నాము. చాలా అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా తెచ్చుకున్న తర్వాత వేస్ట్ చేయకుండా తిన్నామంటే అన్నీ వేస్ట్ చేసేస్తే తింటూ ఉన్నారు. బిర్యానీకి ఆఫర్గా అయితే ఫిష్ ఫ్రై కూడా ఇచ్చేసినామంట. ఫిష్ ఫ్రై అది ఏమంటారో తెలియదు నాకు, అది కూడా ఇచ్చేసినామన్నమాట. సో ఇంక అందరం ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాం అనమాట. ఆ కవర్లు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట, ముందే మోమాటం ఎక్కువ. సో ఇంకా రోడ్లో ఆ కవర్లు పట్టుకొని వస్తే అయితే కొంచెం సిగ్గు అవుతుంది. మా ఫ్రెండ్స్ ఏమో ఒక కవర్ తీసుకున్నారు, కానీ నాకు మా ఫ్రెండ్కి మాత్రం 2 కవర్లు ఇచ్చేసుకున్నారన్నమాట.
సో ఇంకా ఫైనల్గా అయితే అన్నీ తీసుకొని అయితే వచ్చేసినాము. 2024లో అంత మెమరీస్ క్రియేట్ చేసుకోలేదు, కానీ 2025లో అయితే ఇది ఒక మెమరబుల్ డేనే అనుకోవాలన్నమాట. నాకైతే ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం మళ్ళీ అదృష్టమే అనుకోవాలి. అదనమాట వీడియోకి వెళ్ళి